మనల్ని చూసి సంఘంలో పక్కనున్న వారికి కూడా దయ పుట్టాలి. పక్కనున్న వ్యక్తికి దయ పుట్టలేదంటే హృదయాంతరంగా మెరిగిన దేవునికి మన అంటే దయ పుడద్దా? అమ్మా, పుడద్దా? పుట్టదా? అందుకే ఏమండి, మనము మనుషుల దయలోని ఎదగాలంట. నేను ఆత్మీయ పిల్లలని మీ గురించి చెప్తున్నాను. ఏమండి, సమూయేలు ఎలాగున్నాడంట? మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. అది యేసుప్రభు వారు సేమ్ మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండెను. ఇప్పుడు మనకు వచ్చేద్దాం. మనం ఎలా ఉండాలి? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుతుండాలి. అంటే వాక్యానుసారంగా తగ్గించుకుని జాగ్రత్తగా బ్రతికమనుకోండి, మనల్ని చూస్తే లోకము కూడా రే క్రైస్తుడంటే అలాగ ఉండాలిరా